తెలంగాణలో చిత్రమైన రాజకీయం నడుస్తోంది. ఉమ్మడి శత్రు నిర్మూలనలో భాగంగా సీఎం రేవంత్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అటెన్షన్ డైవర్షన్ అద్భుతంగా చేస్తున్నారు. రోజు ఒకరినొకరు విమర్శించుకోవటం, తిట్టుకోవటం ద్వారా బీఆర్ఎస్ వార్తల్లో లేకుండా చేస్తున్నారు. కాంగ్రెస్ తన ప్రత్యర్థి బీఆర్ఎస్ కాదని, బీజేపీ మాత్రమేనని చెప్పడానికి ఓ రేంజ్లో ప్రయత్నిస్తోంది. బీజేపీ కూడా బీఆర్ఎస్ను లెక్కల్లోకి తీసుకోకుండా కాంగ్రెస్ని మాత్రమే టార్గెట్ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంది ఈరోజు దేశంలో? ఈయన వచ్చి మోడీతో కొట్లాడతాడట, దానికి కేసీఆర్ సహకారం కావాలట. కలిసి కొట్లాడండి. మొన్న కేటీఆర్ అన్నాడు కదా, ఢిల్లీ ఫలితాల తర్వాత కేటీఆర్ ఏమన్నాడు? మొన్న రాహుల్ గాంధీ, కేజ్రీవాల్, కేసీఆర్ లాంటి వ్యక్తులను దగ్గరకు తీసుకొని భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయాలి, ఎదుర్కోవాలి అన్నాడు ఆయన. అంటే ఎవరితో కలిసినట్టు? ఈరోజు కేసీఆర్ దిగిపోయిన బాధలో, ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. హైదరాబాద్లో వరదలు వచ్చినాడు, బండి సంజయ్ గారు చెప్పారు, ఆటో పోతే ఆటో ఇస్తాం, లారీ పోతే లారీ ఇస్తాం, గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు. బైక్ పోతే బైక్ ఇస్తాం అన్నాడు. గుండు పోతే గుండు ఇస్తాం అన్నాడు. గుండు లేదు, అరగుండు లేదు, గుండు సున్నా. తెలంగాణ పాలిటిక్స్ హఠాత్తుగా రేవంత్ వర్సెస్ కిషన్ రెడ్డి మధ్య యుద్ధంగా మారిపోయాయి. రాష్ట్రానికి ప్రాజెక్టులు, నిధులు రాకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి డైరెక్ట్గా అటాక్ చేశారు. కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి రాష్ట్రంలో ఆందోళన చేయటం కన్నా కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తీసుకురావడంపై ఫోకస్ పెట్టాలని, ఇందుకోసం ప్రధానిపై ఒత్తిడి చేయాలని, కొత్త ప్రాజెక్టులు, నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని డిమాండ్ చేస్తున్నారు రేవంత్. దీనికి ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు కిషన్ రెడ్డి. ఏ ప్రాజెక్టులు అడ్డుకున్నానో, ఏ నిధులు రాకుండా నిలువరించానో చెప్పాలంటూ డిమాండ్ చేశారు ఆయన. నా బాధ్యతని నెరవేర్చలేదని, నేను ప్రాజెక్టులను అడ్డుకుంటున్నానని ముఖ్యమంత్రి ఒక వితండవాదము చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి నాకు ఉత్తరం రాసి 2.5 నెలలైంది. ఈ 2.5 నెలల్లో ప్రాజెక్టులను మంజూరు అవుతాయా? 1,55,000 కోట్ల రూపాయలు ప్రాజెక్టులు మంజూరు అవుతాయా? అసలు ఏం మాట్లాడుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు? దీనికి ప్రతిగా రేవంత్ కిషన్ రెడ్డికి భారీ లేఖ రాశారు. కిషన్ రెడ్డి వల్లనే మెట్రో, మూసీ ప్రాజెక్ట్ ఆగిపోయాయని చెప్పుకొచ్చారు. మోడీ సర్కార్ ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్. అలాగే రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు ఇచ్చారో కూడా ప్రకటించాలని అడుగుతున్నారు రేవంత్. అధికారం కోల్పోతామని, కులగణనకు అడ్డుపడుతున్నారని బీజేపీని తిట్టిపోస్తున్నారు రేవంత్. అంతేకాదు, తెలంగాణ చెల్లించే పన్నుల్లో పావలా కూడా తిరిగి రాష్ట్రానికి రావటం లేదనే కొత్త పాయింట్ లేవనెత్తారు సీఎం రేవంత్ రెడ్డి. కిషన్ రెడ్డి గారు ఏదో మోడీ గారు గుజరాత్ నుంచి మొత్తం అంతా మనకేదో రైళ్లలో, విమానాలలో, లారీలలో నోట్ల కట్టలు పంపిస్తున్నట్టుగా ఆయన తెగ బాధపడిపోతున్నాడు. మోడీ గారిని అడిగి ప్రజలకు హామీ ఇచ్చిండని, ప్రజలను అడిగి ప్రజలకు హామీ ఇచ్చినాం. మోడీ గారి ఆస్తి మేము అడగడం లేదు కిషన్ రెడ్డి గారు, మీ ఆస్తి కూడా మేమేం అడుగుతలేం. మేము కేంద్ర ప్రభుత్వానికి కట్టిన పన్నులల్లా మేము ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే మాకు 42 పైసలు మాత్రమే కేంద్రం నుంచి వెనక్కి వస్తున్నాయి. అదే బీహార్ నుంచి ₹1 కేంద్ర ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తే ₹7.06 బీహార్కి ఇస్తున్నారు. ఉత్తరప్రదేశ్కి ₹3 ఇస్తున్నారు ₹1 పన్ను చెల్లిస్తే. బీహార్కు, ఉత్తరప్రదేశ్కు ఇస్తున్న ప్రాధాన్యత తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం లేదు. ఈరోజు మీరు 6 సంవత్సరాలు పైబడ్డది కేంద్ర మంత్రిగా, మీరు ఈ ప్రాంతానికి తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన ప్రాజెక్ట్ ఏదో చెప్పండి కిషన్ రెడ్డి గారు. నోరేసుకొని మా మీద పడి మమ్మల్ని ఏదో బెదిరించినట్టుగా మాట్లాడుతూ ఇక్కడ బెదిరేటోళ్ళు ఎవరు లేరు కిషన్ రెడ్డి గారు. మీరు బెదిరిస్తే బెదరడానికి ఈడెవరు అంత ఉద్దరగా లేరు. నువ్వు తీసుకురా, నువ్వు మెట్రో రైలు తీసుకొస్తావా, మూసీ నది ప్రక్షాళనకు నిధులు తీసుకొస్తావా, రీజనల్ రింగ్ రోడ్డు తీసుకొస్తావా, సెమీ కండక్టర్ మన దగ్గరకు వస్తాన వాళ్ళని బెదిరించి గుజరాత్కు తీసుకెళ్ళారు. సెమీ కండక్టర్ పరిశ్రమకు సంబంధించి ఉత్తరప్రదేశ్కి ఇచ్చారు, అస్సాంకి ఇచ్చారు స్పెషల్ ఇన్సెంటివ్స్. తెలంగాణ రాష్ట్రానికి ఎందుకు ఇవ్వలేదని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాగ్వివాదం చూసినటువంటి వాళ్ళందరికీ ఎక్కడో చిన్న డౌట్ కొడుతుంది. కొద్దిపాటి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళకైనా తేలిగ్గా అర్థమైపోతుంది. అసలు బీఆర్ఎస్ ప్రస్తావనే లేకుండా వీళ్ళిద్దరూ ఒకరినొకరు విమర్శించుకోవటం, తద్వారా రాజకీయం మొత్తం ఈ 2 పార్టీల మధ్య జరుగుతున్నట్లు కలరింగ్ ఇవ్వటం ద్వారా తెలంగాణ యాక్టివ్ పాలిటిక్స్లో టీఆర్ఎస్ పాత్ర వ్యూహాత్మకంగా తగ్గిస్తున్నారా అనే అనుమానం పుట్టిస్తున్నారు.
నాకు ఏమీ చేయటం లేదంటూ ఇవ్వాల్సిన నిధులు కూడా ఇవ్వటం లేదని రేవంత్ పదే పదే విరుచుకుపడుతున్నారు. దానిని కిషన్ రెడ్డి కౌంటర్ చేస్తున్నారు. ఈ మాటల యుద్ధంలో టీఆర్ఎస్ కి ఎక్కడ స్కోప్ దొరకటం లేదు. సహజంగానే బీజేపీని టచ్ చేయకుండా కేవలం కాంగ్రెస్ మీద విరుచుకుపడే బీఆర్ఎస్ నేతలు కిషన్ రేవంత్ సంవాదం చూసి ఆలోచనలో పడిపోతున్నారు. మొత్తం మీద 2028లో బీజేపీ కాంగ్రెస్ మధ్య వార్ ఉంటుందని ఇప్పటి నుంచి జనంలో ఓ అభిప్రాయం కలిగించడానికి ఒక స్పష్టమైన అవగాహనతో కిషన్ రెడ్డి రేవంత్ ఛాలెంజ్లు విసురుకుంటున్నారని చెప్తున్నారు పొలిటికల్ విశ్లేషకులు. పరిస్థితిని గమనించిన బీఆర్ఎస్ ఉనికి కోసం రకరకాల ఫీట్లు చేస్తోంది. ఏ ఇష్యూని వదిలిపెట్టకుండా ఓ పక్క హరీష్, మరో పక్క కేటీఆర్, ఇంకో పక్క కవిత నిస్సంకోచంగా విరుచుకుపడిపోతున్నారు. ఇప్పటికీ తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు మేమే అన్న కలరింగ్ ఇస్తున్నారు. రేవంత్ కిషన్ కుమ్మక్కు రాజకీయం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో వేచి చూడాల్సిందే అంటున్నారు పొలిటికల్ పండితులు.